మంచిరేవుల భూములపై బిగ్ బ్రదర్స్ కన్నుపడింది. ఎలాగైనా సరే దక్కించుకునేందుకు సామధాన భేద దండోపాయాలను ప్రదర్శించారు. బిగ్ బ్రదర్స్ గీసిన 100 ఫీట్ల హెచ్ఎండిఏ రోడ్డు స్కెచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కాదని, గుడితో పాటు గుడిలోపలి లింగాన్ని సైతం మింగేసే కుంభకోణమని తేలింది. 100 ఫీట్ల రోడ్డు వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 114 ఎకరాల భూముల్లో మొదలవుతుంది. బిగ్ సినిమా క్లైమాక్స్ అక్కడే మొదలవుతుంది. ఇక్కడ ఎకరా 70-80 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. 114 ఎకరాల దేవాదాయ భూముల విలువ 8,500 కోట్ల రూపాయలుంటుంది. ఇంతటి విలువైన భూములను కాజేసేందుకు బిగ్ బ్రదర్స్ స్కెచ్ వేయగా దేవాదాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. మంచిరేవులలో ఉన్న భూములు తమవేనని అర్చకులు 2004లో హైకోర్టులో కేసు వేశారు. అప్పటి నుంచి దేవాదాయ శాఖ అర్చకులకు మధ్య వివాదం కొనసాగుతోంది. అర్చకులు భూమిని కబ్జా చేస్తున్నారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సదరు అర్చకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో సర్వే నంబర్ 293లో 12.13 ఎకరాల భూమి ఉంది. మంచిరేవులకు చెందిన సంజీవరెడ్డి కుటుంబం దశాబ్దాలుగా భూమి సాగు చేస్తోంది. వీటిపై ట్రిబ్యునల్లో కేసులున్నాయి. వివాదాల్లో నెలకొన్న 114 ఎకరాల దేవాదాయ భూములను కాజేసేందుకు బిగ్ బ్రదర్స్ రంగంలోకి దిగారు. ఒక్కో అడ్డంకిని తొలగించుకునేలా స్కెచ్ వేశారు. భూములపై కోర్టులో కేసులున్నాయని, ఒకవేళ దేవాదాయ శాఖ గెలిస్తే ఆ 114 ఎకరాలు ప్రభుత్వపరమవుతాయి. అర్చకులు గెలిస్తే 8,500 కోట్ల విలువైన భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయి. అక్కడి నుంచి బిగ్ బ్రదర్స్ కు దక్కాలంటే ఇక్కడే వాళ్లు చక్రం తిప్పారు. అర్చకులపై ఉన్న నాన్ బెయిలబుల్ కేసులను బూచిగా చూపి వారిని బిగ్ బ్రదర్స్ దారిలోకి తెచ్చుకున్నారని అక్కడి రియల్ ఎస్టేట్ వర్గాల్లో ప్రచారం ఉంది. కోర్టుల్లో అర్చకులు కేసు గెలిచిన వెంటనే భూములను తమకు కట్టబెట్టేలా ఒప్పందాలు చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. కోర్టులో అర్చకులు గెలిస్తే భూమి దక్కేలా ఒప్పందం కుదిరింది సరే, మరి వాళ్ళెలా గెలుస్తారు, గెలిపించేదెవరు అనే ప్రశ్నలు వస్తున్నాయి. కోర్టులో కేసులు నిర్వీర్యం చేసేలా బిగ్ బ్రదర్స్ మరో స్కెచ్ వేశారు. గతంలో 100 ఫీట్ల రోడ్డు వేసేందుకు హెచ్ఎండిఏ దాసోహమైతే ఈసారి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్వామి భక్తి చాటుకున్నారు. సాధారణంగా ఏదైనా ఒక భూమిపై ఇద్దరు వ్యక్తులు కోర్టును ఆశ్రయిస్తే ఏం చేస్తారు? తమకు అనుకూలమైన తీర్పు వచ్చే వరకు ఇద్దరు పోరాడతారు. అందులో ఒకరు కేసు విత్డ్రా చేసుకుంటే ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఇరుపక్షాలకు లాభం కలిగేలా ఒప్పందం జరిగి ఉండాలి. లేదంటే కేసు విత్డ్రా చేసుకున్న వ్యక్తి వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఇలాంటివి సహజం. ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తులకు మధ్య ఇలాంటి ఒప్పందాలు సాధ్యమేనా? మంచిరేవులలో 293 సర్వే నెంబర్లలో ఉన్న 12.13 ఎకరాల వేణుగోపాలస్వామి ఆలయ భూములను సంజీవరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని 2018లో దేవాదాయ శాఖ ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్లో కేసు వేసింది. ఆ రైతు కుటుంబం కబ్జా నుంచి భూములను విడిపించాలని కోరింది. అకస్మాత్తుగా 2024 డిసెంబర్లో దేవాదాయ శాఖ అధికారులు ట్రిబ్యునల్లో కేసు విత్డ్రా చేసుకున్నారు. నుంచి 2024 వరకు 6 ఏళ్ల పాటు ఆ భూములు తమవేనని పోరాడిన అధికారులు అకస్మాత్తుగా వెనక తగ్గారు. ఇరు వర్గాలు రాజీ పడ్డాయేమో అనే అనుమానం కలిగితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక్కడ పెద్ద ట్విస్టే ఉంది. కబ్జాలో ఉన్నానని కేసు వేసిన దేవాదాయ శాఖ అధికారులు అకస్మాత్తుగా ఎలా విత్డ్రా చేసుకున్నారని సంజీవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని బట్టి దేవాదాయ శాఖ అధికారులు సంజీవరెడ్డి రాజీ పడలేదని స్పష్టమవుతోంది. భూమిపై ఉన్న వివాదాలను ఒక్కొక్కటిగా తొలగించే క్రమంలో దేవాదాయ శాఖ తప్పుకుందని విశ్వసనీయంగా తెలిసింది. ఇక్కడ మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎండోమెంట్ ట్రిబ్యునల్లో సంజీవరెడ్డికి వ్యతిరేకంగా వేసిన కేసును 2024 డిసెంబర్లో విత్డ్రా చేసుకున్న దేవాదాయ శాఖ అధికారులు సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ ఆయనపై ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్నారని 2025 డిసెంబర్లో నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కుటుంబానికి చెందిన పలువురిని రోజంతా స్టేషన్లో ఉంచినట్టు తెలిసిందే. ఎందుకు చేశారని ఆరా తీయగా
ఆ భూమిపై ఇటు ఎండోమెంట్ ట్రిబ్యునల్ కేసు ఉండొద్దు, అటు సంజీవ్ రెడ్డి కబ్జాలో ఉండొద్దు అనేది దేవాదాయ శాఖ అధికారుల ఆంతర్యంగా తేలింది. హైకోర్టులో అర్చకుల కేసును కొలిక్కి తీసుకురావడంలో భాగంగా అడ్డుగా ఉన్న కేసులను ఒక్కొక్కటిగా క్లియర్ చేయాలనేది బిగ్ బ్రదర్స్ వ్యూహంగా తెలిసిందే. ఎండోమెంట్ ట్రిబ్యునల్లోని కేసు ఉపసంహరణ సమయంలో పెద్ద డ్రామా జరిగినట్టు తెలిసిందే. నిజానికి దేవాదాయ శాఖ ట్రిబ్యునల్లో కేసు విత్డ్రా చేసుకోవాలంటే సెక్షన్ 18 ప్రకారం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులతో కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ సమగ్రంగా చర్చించి ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా కేసు ఉపసంహరణ జరగాలి. అలా కాకుండా ఈవో ఇచ్చిన లెటర్ ఆధారంగా దేవాదాయ శాఖ కమిషనర్ కేసు ఉపసంహరణకు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 2024 డిసెంబర్లో కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ చూసి ట్రిబ్యునల్ జడ్జీలు ఆశ్చర్యపోయారు. 2025 జనవరి 10న కేసు డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం వెనుక పెద్ద కారణం ఉందనే చర్చ జరుగుతోంది. నూట 14 ఎకరాల దేవాదాయ భూముల్లో భారీ ఎత్తున హరితహారం చేపట్టడంతో పచ్చదనాన్ని పెంపొందించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. విశాలమైన భూముల్లో భారీగా మొక్కలను నాటాలని 2016లో ప్రభుత్వం ఆదేశించడంతో దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూములు తమవేనని 2004లో కోర్టును ఆశ్రయించామని, అయినా ప్రభుత్వం ఏకపక్షంగా హరితహారం చేపడుతున్నందున స్టే ఇవ్వాలని కోరారు. దీంతో అప్పట్లో హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. 114 ఎకరాలను అప్పనంగా కాజేయాలనుకున్న బిగ్ బ్రదర్స్ కు ఈ కేసు మరో అడ్డంకిగా మారింది. దాంతో తమకు అనుకూలమైన అధికారులతో చక్రం తిప్పారు. 2024 డిసెంబర్లో ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసు విత్డ్రా చేసుకున్న సమయంలో దేవాదాయ శాఖ అధికారులు ఈ కేసుపై దృష్టి సారించారు. హరితహారం కొనసాగడం లేదని, ఆ భూముల్లో తాము చెట్లు నాటే అవకాశం లేనందున గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాల్సిందిగా కోర్టును కోరారు. దీంతో స్టేను హైకోర్టును ఎత్తివేసింది. అంటే బిగ్ బ్రదర్స్ కు అడ్డుగా ఉన్న 2 కేసులను దేవాదాయ శాఖ అధికారులు వెనక్కి తీసుకున్నారని అర్థమవుతుంది. దీంతో హెచ్ఎండిఏ ద్వారా తెరపైకి తెచ్చిన 100 ఫీట్ల రహదారి భూసేకరణ నోటిఫికేషన్ కు మార్గం సుగమమైంది. రైతు సంజీవ్ రెడ్డి హైకోర్టు నుంచి తెచ్చుకున్న స్టే ఉత్తర్వులు అమల్లో ఉండగానే హెచ్ఎండిఏ అధికారులు 100 ఫీట్ల రహదారి భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియను ముగించగా ప్రభుత్వం గెజెట్ ను జారీ చేసింది. మంచిరేవుల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 114 ఎకరాల దేవాదాయ శాఖ భూములను కొల్లగొట్టేందుకు బిగ్ బ్రదర్స్ 2 ఏళ్లుగా పావులు కదుపుతున్నారు. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వస్తున్నారు. తొలుత 30 ఫీట్ల రోడ్డుకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ప్రతిపాదించిన భూమికి భూమి ఫైలును అటకెక్కించారు. ఆ తర్వాత హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖర్చుతో ఆ భూమి నుంచి 100 ఫీట్ల రోడ్డు వేయించారు. చివరి ఘట్టంలో దేవాదాయ శాఖ తరపున నమోదైన ఒక్కో కేసును విత్డ్రా చేసుకునేలా చేశారు. హైకోర్టులో అర్చకులు వేసిన కేసు దీనిని దేవాదాయ శాఖ ఉపసంహరించుకునేలా చేస్తారని బడా బిల్డర్స్ అభిప్రాయపడ్డారు. ఈ భూములకు తమదైన స్టైల్లో శుభం కార్డు వేసేందుకు బిగ్ బ్రదర్స్ 2-3 రకాల క్లైమాక్స్ పెట్టుకున్నారని తెలిసిందే. అర్చకులకు అనుకూలంగా తీర్పు వస్తే తెర వెనుక మంతనాలతో ఇప్పటికే వారిని దారిలోకి తెచ్చుకున్నారు. సో భూములను దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దేవాదాయ శాఖ నుంచి అర్చకులకు ఎన్ఓసి ఇప్పించి ఆ భూమిని తమ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే అంతర్గతంగా పావులు కదుపుతున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలు అమలు కాకుంటే చివరి ఆప్షన్ గా నామమాత్రపు ఫీజుతో 99 ఏళ్ల లీజు తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు తెలిసిందే. కమిషన్లు, వాటాలు, 114 ఎకరాల భూముల విలువ గల 9,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు వేసిన స్కెచ్ కు రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ బిగ్ బ్రదర్సే అని చెప్తున్నారు. అధికారం అండగా ఉంటే వెంట్రుకతో కొండను లాగడం సులభమని బిగ్ బ్రదర్స్ మంచిరేవుల కథతో రుజువు చేశారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ మేల్కొంటే 114 ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవచ్చు. ప్రభుత్వం తలచుకుంటే వంకర టింకర్లుగా తిరుగుతూ కాసులు రాల్చిన 100 ఫీట్ల రోడ్డును రద్దు చేసి ప్రజాధనాన్ని కాపాడవచ్చు. కానీ అవన్నీ జరుగుతాయా అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే అక్కడున్నది బిగ్ బ్రదర్స్, వారి వెనుకున్నది ముఖ్య నేత అని విశ్లేషకులు చెబుతున్నారు.